హాయ్ అండి. ఇవాళ నేను పొనగంటి కూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో పొనగంటి కూర తరిగి పెట్టేసుకున్నాను, ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను, పెద్ద ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ, అలాగే కందిపప్పు ఎక్కువ తీసుకున్నాను. ఒక 2.5 గ్లాసులు కందిపప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ శనగపప్పు తీసుకున్నాను. అవి పసుపు నూనె వేసేసి నానబెట్టేశాను. ఇప్పుడు నేను ఇది స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది ఉడికాక అప్పుడు మనం మిగతా ప్రొసీజర్ మొదలెట్టాలి. నేను మళ్ళీ ఇది 50 to 60% ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను ఏం చేయాలో. సో నేను ఇందాక చెప్పాను కదండి, శనగపప్పు కందిపప్పు ప్యాన్లో పెట్టేసుకున్నాను, దాన్ని బాయిల్ చేసినాను. ఇది కుక్కర్లో పెట్టే కన్నా ఇలా సపరేట్గా చేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని పొనగంటి కూర పప్పు అనొచ్చు, లేదా పొనగంటి కూర పప్పు కూర అనొచ్చు. సో ఎక్కువ పప్పు వేసి అదంతా వేసి చేస్తాం, ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి ఆకుకూర వేసి చేస్తాం కాబట్టి మనం ఇలా బయట చేసుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో అయితే మొత్తం పప్పు అంతా ఉడికిపోయి లేహం అయిపోతుంది, అది ఒక పేస్ట్లో అయిపోతుంది. అలా కాకుండా పప్పులాగే ఉండాలి, టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. సో ఇంకా కాసేపు ఉడకాలండి. సో ఇంకా కాసేపు ఉడికాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇది ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే నేను నేను ప్యాన్లో పెట్టాక నేను మళ్ళీ మూత తీసాక చూసేది ఇది ఫస్ట్ టైం. ఇంకో సెకండ్ టైం కూడా పడుతుంది. ఇంకో సెకండ్ టైం కూడా ఒక 5 to 10 minutes అలా సిమ్లో పెట్టి వదిలేస్తే అప్పుడు మనకి మ్యాక్సిమం ఉడికిపోతుంది. అప్పుడు మనం మిగతావన్నీ వేసుకోవచ్చు. ఆకుకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. ఓకేనండి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో మ్యాక్సిమం పప్పు అంతా 60 to 70% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ సమయంలోనే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎక్కువ పచ్చిమిరపకాయలు పడతాయండి. పొనగంటి కూర పప్పు కూర కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. సో నేను 15 to 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో అవి వేసేయాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. అవి కూడా ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో తరిగి పెట్టేసుకుని వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఈ పప్పులో ఉడికితేనే చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు లేనిదే మాత్రం ఈ పప్పుని మీరు అసలు అటెంప్ట్ చేయొద్దు. వెల్లుల్లిపాయలు ఉంటేనే దీనికి టేస్ట్ అండి. సో ఇవన్నీ ఇలా కలిపేశాక అప్పుడు మీరు తరిగి పెట్టుకున్న పొనగంటి కూర వేసేయాలి. అంటే కిందన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఉంటాయి, పైనంతా పొనగంటి కూర ఉంటుందన్నమాట. సో ఇది మొత్తం అంతా కప్పేస్తుంది. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో సిమ్లో ఉడకబెట్టుకుని దీన్ని ఇలా పరిచేయాలండి. ఇలా మీకు తెలుస్తుంది కదా, మీకు కనిపిస్తుందా? సో దీన్ని ఇలా పరిచేయాలి. సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఒక 10 minutes to 8 minutes వరకు మనం చూసుకోక్కర్లేదు. అవి మొత్తం అంతా పప్పు కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో చాలా మంచి వాసన వేస్తుందండి పొనగంటి కూర. ఎంత మంచి వాసన వేస్తుందంటే ఆ పొనగంటి కూర పప్పులో ఉడుకుతుంటే సూపర్ అయిపోయింది. ఇప్పుడు కలిపేయచ్చండి. ఇందాక మనం పైన వేసాం, ఇప్పుడు కలిపేసేసి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందాక వేసాం అయినా సరే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకోవచ్చు. ఇప్పుడే లాస్ట్లో కొంచెం కరివేపాకు దాచిపెట్టుకోండి. సో మొత్తం అంతా వేసేసి ఇలా కలిపేయాలి. ఆకుకూర, పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఈ కరివేపాకు, కొత్తిమీర ఇదంతా ఇంకా చూడండి చాలా నీరుంది. ఈ నీరంతా మ్యాక్సిమం కొంచెం తగ్గాలి. సో అప్పటికి ఇంకా బాగా మగ్గిపోతుంది పప్పు అనేది. సో ఇంకా ఒక 5 to 5 టైం పడుతుందండి, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే టైం పట్టచ్చు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 5 to 10 minutes సిమ్లో పెట్టేసి ఉంచేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఉప్పు, కారం వేసేసి పోపేసేసుకుందాం. నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో పప్పు బాగా ఉడికిపోయింది, మీకు తెలుస్తోందండి. పప్పు బాగా ఉడికిపోయింది. శనగపప్పు, కందిపప్పు చాలా బాగా ఉడికిపోయింది. అలాగే ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది. సో ఈ టైంలో ఏం చేయాలంటే మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఈ మాత్రం పప్పు ఉంది కాబట్టి కంపల్సరీ సరిపోతుందండి. నేను తీసుకున్న ఉప్పు ఈ పప్పుకి సరిపోతుంది. మీరు రుచికి తగినంతగా మీరు వేసుకోండి. మేము తక్కువే తింటాము, సో మేము ఇంత వేసుకున్నాను, మాకు సరిపోతుంది. ఈ టైంలోనే ఉప్పు వేసేసాం కాబట్టి అన్ని పచ్చిమిరపకాయలు వేసినా సరే కారం వేయాలండి. 1 spoon, 2 spoons, అలాగే 3 spoons. చాలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇది 4 spoons నేను కారం వేసేసాను. సో అన్ని పచ్చిమిరపకాయలు వేసాక తగినంత ఉప్పు వేసాక నేను
ఈ మాత్రం కారం వేసేసాను. సో మీకు రుచికి తగినంతగా మీకు కారం ఎంత తినగలరో అంతే వేసుకోండి. మేము ఈ మాత్రం కారం ఈ పప్పుకి ఈ ఆకుకూరకి పడుతుంది కాబట్టి నేను వేసేసాను. సో ఇదన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి, అది కొంచెం ఎక్కువ ధనియాలు వేసాను, ఎక్కువ జీలకర్ర వేసాను, తక్కువ మిరియాలు వేసాను, అది కొంచెం వేయాలన్నమాట. కొంచెం స్పైసీగా ఉండడానికి, పప్పు కూర అనేది కొంచెం స్పైసీగా ఉండడానికి అది కూడా వేసేసి ఇలా కలిపేయాలి. ఇలా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టాలి. నేను చెప్పాను కదండి కొంచెం లాంగ్ ప్రాసెస్ అని, బట్ వెరీ టేస్టీ. సో దీన్ని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టేయాలండి. నేను మళ్ళీ మీకు చూపిస్తాను పోపేసేటప్పుడు. సో బాండి పెట్టేసుకున్నానండి. బాండి పెట్టేసుకుని నేను పోపుకి రెడీ చేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు. ఇందాక మనం వేసాము కొంచెం మినపప్పు, శనగపప్పు, అది కొంచెం వేయాలండి, వేస్తే బాగుంటుంది. సో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవి కొంచెమే, ఎండుమిరపకాయలు మాత్రం ఎక్కువ, వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ. ఇవి బాగా వేగాలి. ఇవి ఒక్కసారి వేగిపోయాక అప్పుడు మనం కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు. సో ఇదే టేస్ట్ అండి, మొత్తం పోపులోనే ఉంటుందంతా. మనం ఎంత పోపు మంచిగా వేయించి వేస్తామో పప్పులో అంత బాగుంటుంది. సో బాగా వేగిపోయాక అప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేద్దాం. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగిపోవాలి. మినపప్పు, శనగపప్పు అంత బాగా వేగిపోవాలండి. నేను హైలో పెట్టుకున్నాను, హైలో పెట్టుకుని చేస్తున్నాను. 1 నిమిషం. ఇది చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. పొనగంటి కూర చాలా చాలా ఫేమస్ అండి. ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. పర్టికులర్లీ ఐ ప్రాబ్లమ్స్కేనండి పొనగంటి కూర. మ్యాక్సిమం పోయిన కన్ను మళ్ళీ వస్తుంది అని కూడా అంటూ ఉంటారు. బట్ చాలామంది ఇది ఎప్పటి నుంచో ఉన్నది. సో చాలామంది ఇష్టపడి తింటారు దీన్ని. సో ఇది అయిపోయాక మనం తగినంత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. నేను చెప్పాను కదా అక్కడ కూడా బాగా వేసాం, ఇప్పుడు కూడా బాగా వేసేసాం. అంటే ఒక 2 పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు ఇలా వేసేసాను. సో ఇలా ఒక్కసారి కలిపేయాలండి. కలిపినప్పుడే మనం కరివేపాకు కూడా కొంచెం వేసేసుకోవాలి. మళ్ళీ బాగా వేయించాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇది ఎక్కువ ఈ పప్పుకి టేస్ట్ వస్తాయండి. ఇది అయిపోగానే మనం కావాల్సినంత ఇంగు వేసుకోవాలి. ఇంగు లేకపోతే అసలు మీరు పప్పు బాగోదు. తగినంత ఇంగు వేయాలండి. ఆ ఫ్లేవర్ ఆ పప్పుకి పడితే చాలా బాగుంటుంది. సో ఇలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఒక చేత్తో తీసినాను కాబట్టి దీన్ని వేసేసాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వేగిపోయింది మాత్రం మీకు చూపించాను. అంటే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, పోపు వేసేసాం కదండి. అన్నీ బాగా వేగిపోయాయి. ఇది నేను ప్యాన్లో అంటే పప్పులో వేసేస్తాను. అప్పుడు మీకు చూపిస్తాను ఏం చేయాలో. అంటే మొత్తం ఇంకా అయిపోయినట్టేనండి. నేను వేసేసాక మీకు కలిపాక చూపిస్తాను. సో నేను పోపు వేసేసానండి. 1 మినిట్ పోపు వేసేసాను. పోపు వేసేసి మీకు చూపిస్తాను. ఇదిగో మొత్తం పోపు అంతా వేసేసానండి. ఇప్పుడు పప్పుని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒకసారి కదపాలి. అంటే ఆ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పొనగంటి కూర అంత బాగా కలిపేయాలి. మనం వేసిన పోపు అంత బాగా కలిపేయాలి. అంతేనండి. ఉంచుకుంటే ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసేయండి. మీకు ఇంకొంచెం గట్టిగా కావాలంటే కొంచెం సేపు ఉంచుకోండి. లేదు మాకు ఈ కన్సిస్టెన్సీ బాగుంది అంటే మాత్రం మీరు ఇప్పుడే బంద్ చేసేయచ్చు. నేను చెప్పినట్టు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, ఇంగు పోపు ఎక్కువ వేసుకోవాలి, తగినన్ని ఉల్లిపాయలు వేసుకుని చక్కగా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, మీరు పాటలన్నీ వినండి, ఫాలో అవ్వండి. బట్ ప్లీజ్ డూ ట్రై ఇట్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బట్ వెరీ వెరీ టేస్టీ దాల్ అండి. చాలా 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 టేస్టీగా ఉండే పొనగంటి కూరపప్పు 1-2 సార్లు తింటాం. నెయ్యి వేసుకుని తింటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. పక్కన వడియాలో, చిప్సో ఏముంటే మన ఇంట్లో ఏముంటే అవి నంచుకుని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. టెంప్టింగ్ అయిన పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.